మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి సినిమా సంచలనానికి 50 ఏళ్లు కంప్లీట్ అయినటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గురించి. సో నాగరిక ప్రపంచానికి 40 మైళ్ళ దూరంలో కొండలు కోనల మధ్య చింతపల్లిలో అసలు ఉండడానికి గృహ వసతి సహా ఏమీ లేనటువంటి సందర్భంలో అన్ని సౌకర్యాలను యూనిట్ మొత్తం అందరికీ కల్పించడం జరిగింది. కళా దర్శకులు రామలింగేశ్వరరావు గారు అద్భుతంగా చింతపల్లికి దగ్గరలో లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, అన్నవరం, కృష్ణదేవిపేట ఇంకా ఎన్నో ప్రాంతాల్లో శీతాకాలంలో అసలు నిర్విరామంగా దాదాపు 2 నెలల పాటు షూటింగ్ చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచినీళ్ళకు కూడా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేదట. బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రేన్లు ఒకటేమిటి అన్ని మన్నిలోకి వచ్చేసాయంట. నటులతో పాటు సాంకేతిక సిబ్బంది నిజంగా ఒక అనిర్వచనీయమైనటువంటి భావావేశంతో ఈ సినిమా నిర్మాణాన్ని జయప్రదం చేసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే షాట్ ఓకేదంట. ఇక ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదన్నమాట. గంటన్ దొరగా నటించినటువంటి గుమ్మడి గారు ఒకానొక సందర్భంలో షేర్ చేసినటువంటి విషయం, సెట్స్లోనే మహారథి సంభాషణలు రాసేవారట. మనీలో షూటింగ్ జరిగిన రోజులు కూడా మహారథి గారు ఒక పూట మాత్రమే భోజనం చేసేవారట. ఇక క్లైమాక్స్ సీన్కి సంబంధించి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి గారు యూనిట్ సభ్యులకు దూరంగా వెళ్ళిపోయి సాయంత్రం వరకు రాలేదట. సీతారామరాజు అతన్ని ఆవహించి అద్భుతమైన డైలాగులు రాయించారు అని చెప్పి మహారథి గారు చెబుతూ ఉండేవారంట. అంతవరకు కృష్ణ గారు నటించినటువంటి సినిమాలన్నీ ఒకెత్తైతే అల్లూరి సీతారామరాజు సినిమా మరో ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించేటువంటి విధానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక 30 రోజుల కాల్ షీట్స్తో వర్క్ చేయడం జరిగిందంట.